హలో ఆల్, వెల్కమ్ టు మనీరా సోలార్ ఎనర్జీ. ఈరోజు అయితే మనం బోడుప్పల్లో ఉన్న ప్రీవియస్ కస్టమర్ ఇంటికి వచ్చామండి. మనం ఇక్కడ ప్యానల్ క్లీనింగ్ అనేది ప్రాపర్గా జరగడం లేదు. అది నేను ప్యానల్ క్లీనింగ్ ప్రాపర్గా చేయకపోతే జనరేషన్ ఎలా ఉంటుంది వాటి యొక్క డిస్కషన్ చేద్దామని ఇక్కడైతే రావడం జరిగింది. చూద్దాం రండి ఇక్కడ ప్యానల్ క్లీనింగ్ అనేది ఎలా ఉందో చూసుకోవచ్చు. ఇదైతే మనం 1 year బ్యాక్ ఇన్స్టాలేషన్ చేసిన 3 kW స్ట్రక్చర్ అండి. స్టాండర్డ్ స్ట్రక్చర్ ఇచ్చాము. అండ్ ఇక్కడ మనం ఇన్స్టాల్ చేసిన ప్యానల్స్ వచ్చేసి ప్రీమియర్ ప్యానల్స్, బైఫేషియల్ ప్యానల్స్. స్ట్రక్చర్ హైట్ వచ్చేసి 5 feet 3 feet అండి. చూడొచ్చు, కస్టమర్ బైఫేషియల్ ప్యానల్ ఇచ్చామని ఎఫిషియన్సీ మంచిగా రావాలని చెప్పేసి వైట్ వాష్ కూడా చేయడం జరిగింది. సో ఈరోజైతే మనము ప్యానల్ క్లీనింగ్ చేయకపోతే జనరేషన్ ఎలా ఉంటుందో తెలుసుకుందాం. ఈ ఫుల్ వీడియో చివరి వరకు చూడండి. చివరిలో మ్యాప్ ఇవ్వడం జరుగుతుంది. జనరేషన్ ఎలా ఉంది, డే బై డే, మంత్లీ ఎలా జరుగుతుంది అనేది చివరిలో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. చూడొచ్చు, ప్యానల్ పైన దుమ్ము ఎంత పెరిగిపోయి ఉందో. వైట్ ఏరియా అంతా దుమ్ము అండి. సో ఇలా ఇంత దుమ్ము పేరుకొని ఉంటే జనరేషన్ అనేది చాలా లోగా ఉంటుంది. సో ఈ కస్టమర్కి వచ్చేసి ఇప్పుడు 8 units per day మాత్రమే జనరేట్ అవుతుంది. బట్ ఈ సిస్టమ్ యొక్క ఉద్దేశం అయితే అరౌండ్ 15 to 18 units జనరేట్ చేయడం అండి. సో ఇలా మనం ఒక సోలార్ పవర్ యూనిట్ అనేది, ఒక 3 kW సోలార్ పవర్ యూనిట్ అనేది ఒక 2 lakhs, 2,10,000, 1,90,000 బేస్డ్ ఆన్ డిఫరెంట్ బ్రాండ్స్ కొటేషన్ తీసుకొని ఇన్స్టాల్ చేసుకుంటామండి. సో దాని యొక్క ఉద్దేశం, ఒక 3 kW సోలార్ పవర్ యూనిట్ అనేది మనకు మంత్లీ 3,000, అరౌండ్ 3,000 కరెంట్ బిల్ సేవ్ చేయడం. సో మనం ఒక లేబర్ని 3,000తో హైర్ చేసుకున్నప్పుడు మన ఇంట్లో వర్క్స్కి మనం ఎలా అయితే వాళ్ళని కీన్ అబ్జర్వేషన్ చేస్తామో పర్ఫెక్ట్గా చేస్తున్నారా లేదా అని, సో మనకు ఒక 3,000 సేవ్ అవుతున్నప్పుడు కూడా మనం దాన్ని అబ్జర్వేషన్లో పెట్టుకోవాలండి. మనం మినిమం వీక్లీ వన్స్ ఒకసారి దీన్ని క్లీనింగ్ అనేది చేసుకోవాలి. లేదా 2 to 3 days చేసుకున్నా కూడా చాలా మంచిదండి. చాలా మంచి జనరేషన్ ఉంటుంది. సో ఈ కస్టమర్ అనేది రెగ్యులర్గా చేస్తారు, కానీ చేయకపోవడం వల్ల ఇలా దుమ్ము అనేది పేరుకుపోయింది. దానివల్ల ఈ మంత్ జనరేషన్ అనేది కేవలం 6 units, 7 units, 8 units per day జరగడం జరుగుతుంది. చూసుకోవచ్చు, 11th monthలో వర్షాలు పడ్డాయి అండ్ క్లీనింగ్ కూడా జరిగినట్టుంది. మనకు 12 కంటే ఎక్కువ యూనిట్స్ జనరేట్ అయ్యాయి. సో అదే నెక్స్ట్ మంత్కి వచ్చేసరికి 10+ కంటే యూనిట్స్ జనరేట్ అయ్యాయి. యాక్చువల్గా ఈ సిస్టమ్ యొక్క ఉద్దేశం 15+ యూనిట్ జనరేట్ చేయడము. ఎప్పుడైతే క్లీనింగ్ తక్కువ ఉంటుందో చూసుకోవచ్చు. ఈ మంత్ మీకు 6, 7, 8 యూనిట్స్ మాత్రమే జనరేట్ అయ్యాయి. క్లీనింగ్ జరగకపోతే జనరేషన్ అనేది చాలా తక్కువ ఉంటుంది. సో క్లీనింగ్ ఈజ్ వెరీ మచ్ ఇంపార్టెంట్ అండి. సో సోలార్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఏదన్నా సర్వీస్ ఇష్యూ ఉంటే కమెంట్ చేయండి. నేను దానిపైన మీకు ఫుల్ వీడియో ద్వారా ఎక్స్ప్లెనేషన్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్.